హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం మన ఇంట్రాడే సిరీస్లో భాగంగా ఎవ్రీ సాటర్డే సిపిఆర్ ఇండికేటర్లో ఉండే స్ట్రాటజీస్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. సో మనం లాస్ట్ వీడియోలో హయ్యర్ వాల్యూ సిపిఆర్, హై ప్రాబబిలిటీ ఉండే పుల్ బ్యాక్ స్ట్రాటజీని డిస్కషన్ చేసుకున్నాం. అది మనకు 60 to 75% అక్యురసీ ఇవ్వడానికి ప్రాబబిలిటీ ఉన్నది. మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేసుకోండి. అది ఖచ్చితంగా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు, అలాంటి సెటప్స్ వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా ఎక్కువ సక్సెస్ రేట్ ఇవ్వడానికే ప్రాబబిలిటీ ఉన్నది. సేమ్ అలాంటిదే ఇప్పుడు ఒక మోర్ ప్రాబబిలిటీ ఉన్న సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీని మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. సో ఏ సందర్భంలో బ్రేక్అవుట్ అయినప్పుడు మనకు ఎక్కువగా అంటే సక్సెస్ రేట్ ఇవ్వడానికి, అంటే మన ప్రాఫిట్స్ రావడానికి ప్రాబబిలిటీ ఉన్నది, ఏ బ్రేక్అవుట్ ఫెయిల్ కావడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయో ఈ స్ట్రాటజీ ద్వారా ఈరోజు డిస్కషన్ చేద్దాం. ముందుగా ఈ సిపిఆర్ ఇండికేటర్ని కొంతమంది మిత్రులు అడుగుతున్నారు, సార్ ఎలా యాడ్ చేసుకోవడం, మా ప్లాట్ఫామ్లో వస్తలేదంటే. జీరోదా వాడుతున్న వాళ్ళకైతే, ఎవరైతే డెస్క్టాప్ వెర్షన్లో చూస్తున్నట్టయితే వారికి డైరెక్ట్ అందుబాటులో ఉంటుంది. సెంట్రల్ పైవట్ రేంజ్ అని టైప్ చేస్తే వస్తుంది. ఎవరైతే ట్రేడింగ్ వ్యూను మొబైల్లో వాడుతున్నా లేదా ట్రేడింగ్ వ్యూను ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నట్టయితే జస్ట్ ఇండికేటర్ సెక్షన్స్లోకి పోయి సిపిఆర్, ఇక్కడ సెర్చ్ బార్లో సిపిఆర్ అని టైప్ చేయండి. సిపిఆర్ అని టైప్ చేస్తే సో మెనీ, అంటే ఎవరైతే పబ్లిక్ లైబ్రరీలో సో మెనీ మెంబర్స్ డెవలప్ చేసిన ఇండికేటర్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో నుంచి బెస్ట్ ఆప్షన్స్, ఎక్కువ ఆప్షన్స్ ఉన్న ఈ ఇండికేటర్ను మీరు యాడ్ చేసుకోండి. ఈ ఇండికేటర్ను యాడ్ చేసుకుంటే సిపిఆర్ బై కేజీఎస్ గోమశంకర్, ఇవి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కువ ఆప్షన్స్ మీన్స్ ఇవి మనకు పైవట్ కొన్ని ఇండికేటర్లలో ఓన్లీ ఈ 3 లైన్స్ మాత్రమే ఉంటున్నాయి. సెంట్రల్ పైవట్ రేంజ్ మాత్రమే ఉంటుంది. పైన R1, R2, R3 ఇలా ఏమి ఉండట్లేదు. కింద S1, S2, S3, S4 ఎలా ఉండట్లేదు. ఈ సిపిఆర్ బై కేజీఎస్లో ఇవన్నీ ఉన్నాయి. పైన 4 లైన్స్, కింద 4 లైన్స్, ప్లస్ మళ్ళీ అదనంగా మనకు మంత్లీ, వీక్లీ, ఎవ్రీ, అంటే ఈ ఇండికేటర్ యూజ్ చేసుకుంటే సిపిఆర్ పరంగా మనకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతుంటాయి. సో మీ ఇష్టం, ఇవైనా కవర్ చేసుకోండి. నేనైతే ఇవి వాడుతుంటాను, సిపిఆర్ బై కేజీఎస్ అనేది వాడుతున్నాను. ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, సో అది మీరు చూజ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో కూడా ఇందులో ఉన్నది. దాన్ని మళ్ళీ మనం మాన్యువల్గా డ్రా చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ రాదు. కాబట్టి ఈ ఇండికేటర్ను చూసుకోండి. ఇది నేను వాడుతున్నాను, మీ ఇష్టం, మీరు ఏదైనా వాడుకోండి. ఇది యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ నేను చెప్తాను ఇప్పుడు. ఎప్పుడైతే మనం ఈ ఇండికేటర్ని యాడ్ చేసుకున్నామో ఇలా ఇన్పుట్స్లో వస్తుంది. మనకు డైలీ పైవట్స్ కావాలా, లేదా టుమారో పైవట్స్ కావాలా, వీక్లీ కావాలా, మంత్లీ కావాలా, ఇవన్నీ మీరు డిజేబుల్ చేయండి. ఫస్ట్ బిగినర్స్ కాబట్టి ఇవన్నీ ఓన్లీ షో డైలీ పైవట్స్ ఉంచుకొని మిగతా అన్నీ డిజేబుల్ చేసుకోండి. ఒక ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో ఉంచుకోండి. నెక్స్ట్ షో డైలీ పైవట్స్, ఈ మూడు మాత్రమే టిక్ చేయండి. మిగతా అన్ని అన్టిక్ చేయండి. అన్టిక్ చేస్తే మిగతా అవన్నీ మనం టిక్ చేసామనుకోండి, కొంచెం చార్ట్ అనేది గందరగోళంగా కనబడుతుంది. ఎవరైతే బిగినర్స్కు చాలా గందరగోళంగా ఉంటుంది. తర్వాత మీకే అలవాటు అవుతుంది. అవన్నీ వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన కొద్దీ మీరే యాడ్ చేసుకుంటారు. సో ఫస్ట్ మనం బిగినర్స్ కాబట్టి మనకు ఓన్లీ డైలీ పైవట్ చేసుకోండి. ప్రీవియస్ డే అండ్ ప్రీవియస్ డే ఈ మాత్రమే టిక్ చేసుకోండి. టిక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఆబ్వియస్గా మనమే యాడ్ చేసుకుంటుంటాం. ఇక్కడ మళ్ళీ స్టైల్లోకి వచ్చిన తర్వాత ఈ స్టైల్లో ఇవి మీకు నచ్చిన కలర్స్ పెట్టుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నచ్చిన కలర్ వస్తుంది. ఇవి డాట్స్లలో ఉంచుకోండి. అంటే ఎందుకంటే మీరు ఒకవేళ ఇది ఉంచుకున్నారనుకోండి, ఈ లైన్ కానీ ఇవన్నీ ఇట్లా పెంచుకుంటే ఇవేమవుతుందంటే ఇట్లా మొత్తం ఇట్లా జిగ్జాగ్గా వస్తుంది. సో ఈ సర్కిల్స్ని మాత్రమే ఉంచుకోండి. సర్కిల్స్ ఉంచుకుంటే మంచిగా నీట్గా కనబడుతుంది. సో ఈ నచ్చిన మీ కలర్లన్నీ ఉంచుకోండి. నాకు తెలిసి ఈ R1, రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 ఉండే కదా, ఇవన్నీ ఒకటే కలర్ ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే S1, S2, 3 కూడా ఒకటే కలర్ ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈజీగా మన చార్ట్ చూడంగానే సిపిఆర్ పైన ఉండేటి అన్ని R1లను ఈజీగా అర్థమైపోతుంది. R1కో కలర్, R2కో కలర్, R3కో కలర్ పెట్టుకుంటే చాలా చార్ట్ అనేది అగ్లీగా తయారవుతుంది. మీకు ఇంట్రెస్ట్ అనేది రాదు. సో
వీలైతే ప్రస్తుతానికి ఓన్లీ సిపిఆర్ను R1 R2 S1 S2 పెట్టుకోండి, ఈజీగా మీకు చూడడానికి మంచిగా కనబడుతుంది. సో ఎనీహౌ మన స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. స్ట్రాటజీ వచ్చేసి ఏం లేదు, ఆల్రెడీ మనం ఈ సిపిఆర్ అంటే 3 లైన్స్ సమాహారం అని చెప్పి డిస్కషన్ చేసుకున్నాం కదా. దీనిపైన R1 ఉంటుంది, R2 ఉంటుంది, R3 ఉంటుంది, అలాగే S1 ఉంటుంది, S2 ఉంటుంది, S3 ఉంటుంది అని చెప్పి మనం మన బేస్ వీడియోస్లలో డిస్కషన్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఇక్కడ ఇది సిపిఆర్ అనుకుంటున్నాం కదా, దీనిపైన ఉండేది R1 అనుకుంటున్నాం, దీని కింద ఉండేది S1 అనుకుంటున్నాం. సరే, పైన R2 ఉంటుంది, S2 ఉంటుంది. ఈ R1 బ్రేక్అవుట్ అయితే మనకు నెక్స్ట్ R2 వరకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఒకవేళ S1 డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, S2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అన్ని R1 బ్రేక్అవుట్ అయినప్పుడల్లా R2 వెళ్ళవు, అన్ని S1 బ్రేక్అవుట్ అయినప్పుడల్లా S2 వెళ్ళవు. సో మనం ఎప్పుడైతే ఈ ఇండికేటర్లో ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో అనేవి ఉంటాయి కదా, వాటిని టిక్ చేసుకున్నప్పుడు అవి కూడా ఇక్కడ ఇలానో లేదా ఇలానో మనకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ R1 ప్లస్ ప్రీవియస్ డే హై ఇవి రెండు ఒకే దగ్గర ఉంటాయో మనకు బ్రేక్అవుట్ రావడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే వీటి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, R1 PDH ప్రీవియస్ డే హై అనేది దూరం ఉన్నాయనుకోండి, డిస్టెన్స్ బాగా దూరంగా ఉంటే మనకు బ్రేక్అవుట్స్ అనేవి R1 బ్రేక్అవుట్ వస్తుంది, కానీ మన టార్గెట్ అనేది PDH హై అవుతుంది, అంటే దగ్గర లేదా PDH బ్రేక్అవుట్ అవుతుంది, R1 మన టార్గెట్ అవుతుంది. అంటే మన యొక్క టార్గెట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, మన రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన రిస్క్ అనేది తక్కువగా ఉండి రివార్డ్ అనేది ఎక్కువగా ఉండడానికి ఈ రెండు ఒకే దగ్గర ఉంటే హై ప్రాబబిలిటీ ఉంటుంది. R1 PDH ప్రీవియస్ డే హై అనేది ఒకే దగ్గర ఉంటే మనకు ఎప్పుడైతే R1 సైడ్ కానీ ప్రీవియస్ డే హై సైడ్ కానీ బ్రేక్అవుట్ జరిగితే మనకు R2 వరకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంటుంది, హై సక్సెస్ రేటు ఉంటుంది. అలాగే డౌన్ సైడ్ చర్చించుకున్నప్పుడు బేరిష్ సైడ్ అంటే ఒకవేళ ప్రైజెస్ అనేవి కింది సైడ్లో ఉన్నప్పుడు S1 కానీ ప్లస్ ప్రీవియస్ డే లో S1, ఇది సిపిఆర్ అనుకుంటున్నాం, ఇది S1 అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఇవి రెండు, ఒకటి S1 ఇంకొకటి PDL ప్రీవియస్ డే లో, ఇవి రెండు ఒకే దగ్గర ఉన్నాయనుకోండి, బ్రేక్అవుట్ వస్తే మాత్రం ఖచ్చితంగా S2 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంకా S2 తర్వాత మీ ఇష్టం, ఒకవేళ S3 వరకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంటే అది మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం కంటిన్యూ కావాలా, మన ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవాలనేది డిసైడ్ అవుతుంది. సో ఇవి ఎప్పుడు ఒకే దగ్గర ఉంటే అప్పుడు మనకు మన బ్రేక్అవుట్ స్ట్రాటజీ, సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనేది హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఎప్పుడు కానీ ఈ సిపిఆర్లో ఎవరు ఏం చెప్పినా స్ట్రాటజీలలో ఫస్ట్ 5 మినిట్స్ కానీ లేదా ఫస్ట్ 15 మినిట్స్ కానీ ఇవి ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి, ఎక్కడ క్లోజ్ అవుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి, ఎక్కడ క్లోజ్ అవుతున్నాయి, ఈ ఓపెన్ క్లోజ్ని బట్టి మన యొక్క ట్రేడింగ్ డిసిషన్ తీసుకోవాలి. ఓపెనింగ్ అనేది ప్రీవియస్ డే హై అంటే ఈ ప్రాంతంలో అవుతుందా, ఇది R1 అనుకుంటున్నాం, PDH అనుకుంటున్నప్పుడు ఓపెనింగ్ అనేది ఈ రీజన్లో అవుతుందా, ఫస్ట్ ఎప్పుడైనా 5 మినిట్స్ లేదా 15 మినిట్స్, ఒకవేళ ఇంట్రాడే చేస్తే ఇంతకంటే ఎక్కువ టైం ఫ్రేమ్లో చేస్తే ఇంట్రాడేకు సిగ్నల్స్ అనేవి తక్కువగా వస్తాయి. 5 మినిట్స్ అనేవి నా దృష్టిలో 5 మినిట్స్ సరిపోతుంది. ఇంకెవరైనా బిగినర్స్ ఉంటే 15 మినిట్స్ చూస్ చేసుకోవడం బెస్ట్. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 5 మినిట్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సిపిఆర్లో ఎవరు చెప్పినా ఆ ఓపెనింగ్ ఫస్ట్ 5 మినిట్స్ కానీ ఫస్ట్ 15 మినిట్స్ కానీ ఓపెనింగ్ ఎక్కడ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అలాగే ఓపెన్ అయిన తర్వాత అవి క్లోజింగ్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది ఇలా క్లోజ్ అయింది అనుకోండి, ఈ బ్రేక్అవుట్ మన బ్రేక్అవుట్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ అనేది R2 అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయినాయి, ఇలా బ్రేక్అవుట్ రావడానికి
టైం పడుతుంది, లేదా ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మన పుల్ బ్యాక్ స్ట్రాటజీని అప్లై చేస్తాం. అంటే ఓపెనింగు క్లోజింగ్ ఫస్ట్ 15 మినిట్స్ లేదా ఫస్ట్ 5 మినిట్స్, ఇంకా కొంచెం లేదు అంటే 10 మినిట్స్ క్యాండిల్ పెట్టుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ లేదా ఫస్ట్ 10 మినిట్స్, ఫస్ట్ 15 మినిట్స్. ప్రిఫరబుల్లీ అంటే ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 5 మినిట్స్ పెట్టుకోండి, కొంచెం బిగినర్స్ అయితే 15 మినిట్స్ పెట్టుకుంటే అది ఆ ఫస్ట్ 5 మినిట్స్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్, క్లోజింగ్ ఎక్కడ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఈ రెండు దృష్టిలో పెట్టుకొని మన ట్రేడ్ను తీసుకోవాలి. అకార్డింగ్ టు మనకున్న స్ట్రాటజీలు ఏం డిస్కషన్ చేసుకున్నాం, అది లోయర్ వాల్యూ సిపిఆరా, హయ్యర్ వాల్యూ సిపిఆరా, లేదా నారో సిపిఆరా, వైడ్ సిపిఆరా, ఎక్కడ అది ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అవుతుందా, R1 బ్రేక్అవుట్ అవుతుందా అని మనం చూసుకొని చేసుకుంటే మనకు మంచి రిటర్న్ రావడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్ట్రాటజీలను మనం ఏదైతే ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ డిస్కషన్ చేసుకున్నామో, ప్రీవియస్ డే హై కానీ ప్రీవియస్ డే లో కానీ ప్లస్ R1 కానీ R2 కానీ బ్రేక్అవుట్, ఈ స్ట్రాటజీని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కానీ ఈ ప్రీవియస్ డే హై ఉన్ను ప్రీవియస్ డే R1 ఉన్ను ప్రీవియస్ డే హై, ఇవి రెండు ట్విన్స్ లాగా పనిచేస్తాయి. ఆల్మోస్ట్ ఇవి రెండు ఒకే దగ్గర ఉంటే మాత్రం మీకు స్ట్రాంగ్ ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే మనం సిపిఆర్లో ఈ R1 కానీ R2 కానీ R3 కానీ S1 S2 S3 కానీ ఇవన్నీ ఏమనుకుంటున్నాం, మనం బేస్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం. ఇవి మ్యాగ్నెట్స్ బార్ లాగా పనిచేస్తాయని చెప్పి డిస్కషన్ చేసుకున్నాం. మ్యాగ్నెట్ బార్స్ అనేవి రెండు ఒకే దగ్గర ఉంటే వీటికి మ్యాగ్నెటిజం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇలా ఒక మ్యాగ్నెట్ ఇలా ఒక మ్యాగ్నెట్ ఉన్నప్పుడు ఐరన్ అనేది ఎట్ సైడ్ అట్రాక్ట్ కావాలో అర్థం కాదు కదా. సో ఇవి రెండు దగ్గరగా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది. వన్స్ ఈ బ్రేక్అవుట్ అయినా అనుకోండి, వీటికి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది, ప్రైస్ అనేది దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఆ బ్రేక్అవుట్లో కూడా ఈ రెండు ఒకే దగ్గర ఉంటే మనకు మంచి రిటర్న్ రావడానికి, మంచి అంటే గుడ్ అంటే ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. సో అలాంటి వాటిని ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఇంకొకటి నారో సిపిఆర్ ఉన్నప్పుడు మనకు ప్రీవియస్ డే హై కానీ ప్లస్ R1 కానీ ఈ రెండు ఒకే దగ్గర ఉంటాయి. అంటే కొంచెం అటు ఇటుగా ఈ రెండు ఒకే దగ్గర ఉంటాయి. అంటే మీరు ఎప్పుడైనా నారో సిపిఆర్ ఉన్నప్పుడు ఇవి రెండు ఒకే దగ్గర ఉంటాయి. ఈ నారో సిపిఆర్ ఉన్నప్పుడు ప్రీవియస్ డే లో కానీ S1 కానీ ఒకే దగ్గర ఉంటాయి. సో నారో సిపిఆర్ వచ్చినప్పుడు మనం బ్రేక్అవుట్ స్ట్రాటజీ తీసుకుంటే మనకు ఎక్కువ సక్సెస్ రేట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. హిందాల్కో చార్ట్ను చూడండి. హిందాల్కో చార్ట్ 25th నాడు చూడండి. 25th నాడు చూసినప్పుడు నారో సిపిఆర్ ఉన్నది. ఈ సిపిఆర్ అనేది నారోగా ఉన్నది. ఇక్కడే R1 అనేది రెడ్ కలర్ లైన్స్, అలాగే బ్లాక్ కలర్ డాట్స్ అనేటివి, బ్లాక్ కలర్ సర్కిల్స్ అనేటివి ప్రీవియస్ డే హై. సో ఈ R1 అండ్ ప్రీవియస్ డే హై ఈ రెండు మ్యాచ్ అయినాయి, అంటే ఒకే దగ్గరగా ఉన్నాయి. కొంచెం తేడాగా నడుతుంది. సరే ఎనీహౌ ఈ రెండు ఒకే దగ్గర ఉన్నాయి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లోనే మనకు బ్రేక్అవుట్ వచ్చింది. సో మన టార్గెట్ ఏమవుతుంది, R2 అవుతుంది. ఇమీడియట్ అనేది మన R2 అనేది మన టార్గెట్ అవుతుంది. మన స్టాప్ లాస్ ఏదవుతుంది, స్టాప్ లాస్ అనేది మన సిపిఆర్ అవుతుంది. టార్గెట్ అనేది R2 అవుతుంది. సో ఇలా ఎప్పుడైతే R1 బ్రేక్ అయితే R1 ప్రీవియస్ డే హై ఈ రెండు ఒకే దగ్గర ఉంటాయి నారో సిపిఆర్ ఉన్నప్పుడు. ఇవి ఎంత దగ్గర ఉంటే అంత మంచిది. ఒకవేళ మీరు ఇంట్రాడేలో ఏ స్టాక్నైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఈ పరిశీలించుకోండి, దగ్గరగా ఉన్నాయా దూరం ఉంటే కొంచెం మన ఆ రెండు బ్రేక్అవుట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ప్రీవియస్ డే హై ప్లస్ R1 రెండు బ్రేక్అవుట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రెండు ఒకే దగ్గర ఉంటే రెండు ఒకటేసారి బ్రేక్అవుట్ జరగడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే నారో సిపిఆర్ ఉన్నప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. చూడండి, నెక్స్ట్ డే 26th రోజు హిందాల్కోలో చూసినప్పుడు ఇక్కడ S1 ఉంది, ఇక్కడ R1 ఉంది. సో ఇక్కడ S1 బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి మనం తీసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది కదా, హిట్ కావడానికి అవకాశం ఉంటుంది. మన టార్గెట్ S2 రాలే కదా, కాబట్టి ఇట్లా ఇవి రెండు దగ్గరగా ఉంటే మన బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనేది అంటే ఎక్కువ అక్యురేసీ ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ని చూద్దాం. సన్ టీవీని చూసినప్పుడు సన్ టీవీ కూడా సేమ్
ఇది ప్రీవియస్ డే హై ప్లస్ R1 రెండు ఒకే లైన్ దగ్గర ఉన్నాయి, ఎందుకంటే నారో సిపిఆర్ ఉన్నప్పుడు రెండు ఒకే దగ్గర ఉంటాయి. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చింది, సరే ఎనీహౌ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నావు, నీ స్టాప్ లాస్ ఏమవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. స్టాప్ లాస్ హిట్ కాలేదు, సో మళ్ళీ మన టార్గెట్ R2 అనేది వచ్చింది కదా, ఇంకా మనం వెయిట్ చేసుకుంటే R3 వరకు కూడా వెళ్ళింది. ఒకవేళ మీరు స్టేలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే R3 వరకు కూడా వెయిట్ చేయొచ్చు, అది మీ ఇష్టం. మీ రిస్క్ హెపటైట్ను బట్టి ఉంటుంది, మీరు రిస్క్ ఎంత బేర్ చేస్తారనే దాన్ని బట్టే మీ యొక్క రివార్డ్ అనేది ఉంటుంది. సో ఎనీహౌ అంటే అంటే మన ఈజీగా R2 అనేది అయితే ఈజీగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. 75% రావడానికి అయితే అవకాశం ఉంటుంది. 25% కొన్ని సందర్భాల్లో రాకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. ఎన్టీపీసీని చూసినప్పుడు చూడండి, ఇది కూడా సేమ్ ప్రీవియస్ డే హై R1 కొంచెం దగ్గరలో ఉన్నాయి, అంటే మరీ బాగా డిస్టెన్స్ ఏం లేవు కాబట్టి దగ్గరలో ఉన్నాయి. సో మన ఫస్ట్ 15 మినిట్స్లో రాలేదు, సో బ్రేక్అవుట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ బ్రేక్అవుట్ రాలేదు, మరి ఎట్ సైడ్ తీసుకోవాలో ట్రేడ్ ఇక్కడ మనం కన్ఫ్యూజ్లో ఉన్నాం. సో ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది చూడండి, కాసేపు సైడ్ వేస్లో మూవ్ అయింది, కన్సాలిడేషన్లో మూవ్ అయింది. వన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ వచ్చింది. సో మన యొక్క స్టాప్ లాస్ ఏమవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది, సిపిఆర్ అనేది మన స్టాప్ లాస్ అవుతుంది, ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది. సో మన టార్గెట్ అనేది R2 అవుతుంది. R2 అనేది ఈజీగా అచీవ్ అయింది. ఒకవేళ మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే R3 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఇవి కొన్ని బుల్లిష్ సైడ్ డిస్కషన్ చేసినాం, అలాగే ఒకసారి బేరిష్ సైడ్ కూడా చేద్దాం. ఇది నిన్నటి రోజు 26th రోజు చూడండి, ఈ రెండు S1ను ప్రీవియస్ డే లో S1 ప్లస్ TDL ప్రీవియస్ డేలో రెండు ఒకే దగ్గర ఉన్నాయి. సో మన అకార్డింగ్ టు ఇది నిన్న హయ్యర్ వాల్యూ సిపిఆర్ కూడా వర్కౌట్ అయింది, ఎందుకంటే సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ ఉంది. ఎప్పుడైతే క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కింద ఓపెన్ అయినాయి కాబట్టి ఎప్పుడైతే సిపిఆర్కి వచ్చినాయో అప్పుడు మనం ఇమీడియట్గా షార్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఒకవేళ సరే కాన్ఫిడెన్స్ ఇంకా కన్ఫర్మేషన్ కావాలి, ఎప్పుడైతే R1 ప్రీవియస్ డేలో S1 ప్రీవియస్ డేలో రెండు బ్రేక్అవుట్ అయితే అప్పుడు తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. సో ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, ఎక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ వచ్చింది. సో ఎనీహౌ మన స్టాప్ లాస్ ఏదవుతుంది, ఇది అవుతుంది. దీని లో కింద ఎంట్రీ పెట్టుకుంటాం, లేదా ఇంకా కన్ఫర్మేషన్ కావాలంటే మన సిగ్నల్ క్యాండిల్ కన్సిడర్ చేయాలి. దీన్ని ఏం చేయాలి, దీన్ని సిగ్నల్ క్యాండిల్ కన్సిడర్ చేస్తే దీని లో కింద ఇంకో క్యాండిల్ క్లోజ్ కావాలి, అప్పుడు మాత్రమే మనం తీసుకోవాలి. అప్పుడు తీసుకుంటే సో అయినప్పటికీ కూడా ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. సో తీసుకుంటే మన టార్గెట్ ఏమవుతుంది, S2 అనేది ఇమీడియట్ టార్గెట్ అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ అనేది సిపిఆర్ అనేది అవుతుంది. ఇంకా మనం వెయిట్ చేస్తే S3 కూడా వచ్చేసింది. సో ఇది సెల్ సైడ్, ఇలా సెల్ సైడ్ సెటప్. నెక్స్ట్ స్టాక్ చూద్దాం ఇంకొకటి బాటా ఇండియా. బాటా ఇండియా చూడండి, ఇక్కడ ఫస్ట్ క్యాండిలే బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చినంత మాత్రం మనం తీసుకోము, ఎందుకంటే దీన్ని సిగ్నల్ క్యాండిలే కన్సిడర్ చేయాలి. జనరల్గా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు రిస్క్ తక్కువ బేర్ చేస్తుంది అనుకున్న వాళ్ళు దీన్ని సిగ్నల్ క్యాండిలే కన్సిడర్ చేస్తూ దీని లో కింద ఏదైనా ఒక మళ్ళీ ఇది మనం సెల్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఇంకొక బేరిష్ క్యాండిల్ రావాలి. లో కింద బేరిష్ క్యాండిల్ వచ్చినప్పుడు ఎంత మన 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటున్నాం కదా, కాబట్టి రావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ రాలేదు కాబట్టి తీసుకోవాల్సిన అవసరమే లేదు. మళ్ళీ ఇంకొక బ్రేక్అవుట్ వచ్చింది చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ వచ్చింది, ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాం, దీని లోన్ పెట్టుకుంటే సో ఇక్కడ మన యొక్క ఎంట్రీ అనేది అవుతుంది, ఇది మన యొక్క ఎంట్రీ అవుతుంది. రెండోసారి బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఆ లోను ఇది బ్రేక్ చేసింది, ఇమీడియట్గా మన యొక్క రిస్క్ అనేది ఇంత ఉంటుంది. సో రివార్డ్ అనేది తక్కువ ఉన్నది. ఇట్లాంటి సందర్భంలో తీసుకోము. ఒకవేళ లేదు మేము తీసుకుంటాం, కానీ ఖచ్చితంగా R2 వరకు అయితే వెళ్ళడానికి అయితే ప్రాబబిలిటీ ఉన్నది. కాబట్టి ఇమీడియట్గా మీరు ఇక్కడ తీసుకున్నా కూడా అంటే ఇక్కడ రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా లేదు, అన్ని సందర్భాల్లో అలా ఉండదు. కానీ ఖచ్చితంగా ఒక 70% అయితే ఖచ్చితంగా R2 వెళ్ళడానికి అయితే ప్రాబబిలిటీ ఉంటుంది, కాబట్టి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ ఇంకా మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే S3 వరకు కూడా వెళ్ళింది. సారీ, ఇక్కడ R2 అన్న S2. ఇలా మనం అంటే బ్రేక్అవుట్స్లో కూడా మనకు సక్సెస్ఫుల్ అంటే బ్రేక్అవుట్ రావడానికి అవకాశం ఉన్న ట్రేడ్స్ను తీసుకుంటే మనకు ఎక్కువ రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రీవియస్ డే లో కానీ S1 కానీ రెండు ఒకే దగ్గర ఉంటాయో మనం ఆ బ్రేక్అవుట్ను అంటే రియల్ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేసి మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్రాబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే ప్రీవియస్ డే హై ఉన్ను R1 ఒకే దగ్గర ఉంటాయో వాటి దగ్గర బ్రేక్అవుట్ వస్తే మనం అక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ను ఒకసారి చూద్దాం. సెల్ సైడ్ ఇంకో లాస్ట్ స్టాక్ చూద్దాం, టాటా స్టీల్. ఇక్కడ చూడండి, సిపిఆర్లో మీకు ఎవరు చెప్పినా లేదు మీరు ఎవరి దగ్గర విన్నా కూడా ఫస్ట్ 5 మినిట్స్ లేదా 15 మినిట్స్ అనేటివి ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి అనేవి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇవి డౌన్ సైడ్ ఓపెన్ అయినాయి. హయ్యర్ వాల్యూ సిపిఆర్ వచ్చినప్పటికీ క్యాండిల్స్ అనేవి డౌన్ సైడ్ ఓపెన్ అయినాయి. అకార్డింగ్ టు మన హయ్యర్ వాల్యూ సిపిఆర్ స్ట్రాటజీ ప్రకారం ఎప్పుడైతే పుల్ బ్యాక్ వస్తుందో, పుల్ బ్యాక్ వస్తే ఆబ్వియస్గా మళ్ళీ మనం అక్కడ సెల్ చేస్తే డౌన్ సైడ్ రావడానికి ప్రాబిలిటీ ఉంటుందని మనం డిస్కషన్ చేసుకున్నాం. అంటే ఈ రెండు ఏవైతే నారో సిపిఆర్, హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఇవి ప్లస్ R1 ప్రీవియస్ డే హై లేదా S1 ప్రీవియస్ డే లో, ఈ మూడు అంటే మ్యాచ్ అవుతున్నాయో మీరు అంటే ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, విన్నింగ్కు ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మార్కెట్ అంటేనే, స్టాక్ మార్కెట్ అంటేనే ప్రాబబిలిటీ, అందులో ఎక్కువ ప్రాబబిలిటీ ఉన్నది ట్రేడ్స్ తీసుకోండి. నా దగ్గర అంటే నేను చెప్పిన స్ట్రాటజీలో కాదు, మీరు ఏ స్ట్రాటజీలోనే కానీ ఎక్కువ ప్రాబబిలిటీ ఉన్న ట్రేడ్స్ తీసుకోండి, మీకు ప్రాఫిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ చూడండి, సో ఇక్కడ హయ్యర్ వాల్యూ సిపిఆర్ తోటి ఇక్కడ తీసుకోవచ్చు ఒక ట్రేడ్. ఇన్ కేస్ మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, సో మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, మన యొక్క ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇవి అవుతుంది. సో ఆ S2 అనేది మన యొక్క ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది. అంటే చాలా సందర్భాల్లో రావడానికే అవకాశం ఉంటుంది. సరే, ఒక 20%, 20 to 25% కొన్నిసార్లు ఫెయిల్ కావడానికి ఉంటుంది, కానీ 75% సక్సెస్ అంటే విన్నింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి బ్రేక్అవుట్స్ను కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ ఉంది. ఈ స్ట్రాటజీలో ఇంకొక కోణం కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిస్టెన్స్ అనేది ఈ సిపిఆర్కును R1 లేదా ప్రీవియస్ డే హైకి డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉన్నదనుకోండి, చాలా ఎక్కువ ఉంటే కంపేర్ టు కొన్ని మనకు తెలుస్తూ ఉంటుంది చార్ట్ చూడంగానే, చాలా హెవీగా ఉన్నాయనుకోండి R1 టు సిపిఆర్ లేదా సిపిఆర్ టు S1 అనేది డిస్టెన్స్ అనేది చాలా పెద్దగా ఉన్నప్పుడు ఈ సందర్భాల్లో బ్రేక్అవుట్ అనేది రాకపోవచ్చు. మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి సార్ అంటే, ఎప్పుడైతే ఈ ట్రేడింగ్ రేంజ్ ఉంటుంది చూడండి, ఈ రేంజ్ అంటే ఆ డే మొత్తం ఇలా రేంజ్ ఉంటుంది చూడండి, ఆ రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీని కూడా యూజ్ చేసుకొని ఇదే స్టాక్ను నెక్స్ట్ డేకి వాడుకోవచ్చు. నెక్స్ట్ డేలో ఎప్పుడైతే మనం ఏదైతే ఈ రేంజ్ అనుకుంటున్నామో ఈ రేంజ్ బ్రేక్అవుట్ కాగానే నెక్స్ట్ మనకు ఐదర్ అప్ సైడ్ కావచ్చు లేదా డౌన్ సైడ్ కావచ్చు. డౌన్ సైడ్ అయితే సెల్ తీసుకుంటాం, అప్ సైడ్ అయితే బై తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి ఐజీఎల్ని, మనం ఐజీఎల్ని అయితే ఎప్పుడైతే చూస్తున్నామో ఈ ఐజీఎల్ పరిశీలించినప్పుడు ఇది మొత్తం ఈ డిస్టెన్స్ అనేది చాలా హెవీగా ఉన్నది. అంటే కంపేర్ టు పోల్చుకున్నప్పుడు మనకు కొంచెం ఎక్కువ కనబడుతుంది. ఎక్కువ కనబడేటప్పుడు ఏమవుతుంది, ఇది వెళ్ళలేదు, R1 బ్రేక్ చేయలేదు, ప్రీవియస్ డే హైను బ్రేక్ చేయలేదు, విత్ ఇన్ దట్ రేంజ్లోనే మూవ్ అయింది. మరి ఏం చేద్దాం, ఏం లేదు, దీన్ని నెక్స్ట్ స్టాప్ ఉంచుకో, నెక్స్ట్ డేకి దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డేకి వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయిందో నెక్స్ట్ ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉన్నది. ఇట్లాంటి స్టాక్ను ఇంకోటి చూద్దాం. చూడండి, యూబిఎల్ కూడా ఈ డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉన్నది. ఎప్పుడు మళ్ళీ మనకి ఎప్పుడైతే 2 తర్వాత వచ్చిన బ్రేక్అవుట్స్ అనేటివి ఎప్పుడు కానీ ట్రేడ్ చేయొద్దు. ఇంట్రాడేలో ఎప్పుడు కానీ 2 తర్వాత వచ్చే ట్రేడ్స్లో ఎప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇంకా 2 తర్వాత అనేటివన్నీ కొంచెం అంటే సిఎన్సీలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రాడేలో మాత్రం 80% తీసుకోవద్దు. ఆఫ్టర్ 2 తర్వాత ఇంట్రాడే చేసేవాళ్ళు ట్రేడ్ తీసుకోవద్దు. చూడండి, ఇక్కడ ఏం బ్రేక్అవుట్ రాలేదు. సో ఎప్పుడైతే మళ్ళీ ఈ రేంజ్ అనుకుంటున్నామో మనం ఈ రేంజ్ అనుకుంటున్నామో ఈ రేంజ్ బ్రేక్అవుట్ రాగానే నెక్స్ట్ డే కన్సిడర్ చేసినప్పుడు మనకు ఇమీడియట్గా మంచి రిటర్న్, అంటే ఈ రేంజ్ బ్రేక్అవుట్ రాగానే ఇమీడియట్గా మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉన్నది.
సో ఇలా ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీని ఇలా వాడుకోండి, సిపిఆర్ ప్లస్ బ్రేక్అవుట్ను ఇలా వాడుకోండి, మీకు మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి, ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ స్ట్రాటజీ బాగుంది బాగాలేదు అని. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి.